ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 100 రూపాయలు, 200 రూపాయల చొప్పున ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది. ఇది దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం. అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.